నమస్తే టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించిన పత్రికా ప్రకటన వెనకాల అనిల్ రావిపూడి ఉన్నాడా అనే దాని మీద ఈనాటి మన విశ్లేషణలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన వీడియోని మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినా నచ్చకపోయినా మీ యొక్క స్పష్టమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విశ్లేషణలోకి వెళ్తే, ఇటీవల బాలకృష్ణ గారు సాక్షాత్తు అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించాడు, ఆ దశలో జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కసురుకుంటే ఆయన కిందకు వచ్చాడు, లేకుంటే మినిస్టర్తో మాట్లాడమన్నాడు అని కామినేని శ్రీనివాస్ చెప్పినటువంటి మాటలకి బాలకృష్ణ గారు తీవ్రంగా స్పందిస్తూ చిరంజీవి గారిని కించపరిచేలా ఎవరు అడిగాడు, ఎవరు అడగలేదు అంటూ తనకై తను ఎక్కువగా స్పందించి సంచలనానికి తెరదీసినటువంటి అంశం మనందరికీ తెలుసు. అయితే దీనికి విదేశాల్లో ఉండి కూడా తక్షణమే జగన్మోహన్ రెడ్డి నన్నేమీ అవమానించలేదు, జగన్మోహన్ రెడ్డి నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నాడు, సొంత సోదరులాగా చూసుకున్నాడు, తద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి మేలు చేకూరింది, అందులో భాగంగా మీ వీరసింహారెడ్డి సినిమా కూడా మంచి కలెక్షన్లు పొందింది, మీ సినిమాకు కూడా ఆటంకాలు లేకుండా పోయినాయి, మీరు కూడా లబ్ధి పొందారు, అది కేవలం నేను తీసుకున్న చొరవ వల్లే, జగన్మోహన్ రెడ్డి నన్ను బ్రహ్మాండంగా సాదరంగా ఆహ్వానించి తెలుగు సినిమా పరిశ్రమకి సహకరించారు అంటూ ఆయన ఒక ఉత్తరాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆయన ఒక పత్రికా ప్రకటన ద్వారా తన భావాన్ని వ్యక్తపరిచినటువంటి విషయం, అది సంచలనమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. 2024 ఎన్నికల ముందు నుంచి ఇదే కూటమి నేతలు, కూటమి పార్టీలు, చంద్రబాబు నాయుడు, లోకేష్, సాక్షాత్తు పవన్ కళ్యాణ్, జనసేన నేతలు, వాడవాడల తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా మొత్తం చిరంజీవిని, తెలుగు పరిశ్రమని జగన్మోహన్ రెడ్డి అవమానించారు. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తిని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి, దండం పెట్టించాడు, నడిపించాడు అంటూ అవకాశం దొరికిన ప్రతి నేత ప్రచారాల్లో వాడుకున్న సందర్భం మనం గత ఎన్నికల్లో చూసాం. మరి అప్పుడు ఎప్పుడు స్పందించిన చిరంజీవి ఇప్పుడు ఎందుకు స్పందించాడు? ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి నన్ను బాగా చూశాడని ఇప్పుడు ఎందుకు స్పందించాడు? ఇది దేనికి సంకేతం అని ఆలోచిస్తే, జనసేన పార్టీ కూటమి కట్టి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా కూడా మాట్లాడినటువంటి ప్రచార సభలని ప్రారంభమైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజా సమస్యల గురించి కంటే వ్యక్తిగత దోషంలో జరిగినటువంటి ఆ ప్రచార హోరు తర్వాత మెగా కుటుంబం సినిమాలు ఒకంత ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వర్గాలకి వ్యక్తిగతంగా టార్గెట్ అయినాయి అనేది మనం చెప్పక తప్పదు. ఉదాహరణ తీసుకుంటే 2024 పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి తిరుగుతున్నప్పటి నుంచి చిరంజీవి గారి ఆచార్య సినిమా అయితేమి, బోలాశంకర్ సినిమా అయితేమి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ మేనల్లుడు నటించినటువంటి బ్రో సినిమా అయితేనేమి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమ్మలు గాని, నిన్నగాక మొన్న నటించిన బ్రో గాని, నాగబాబు కొడుకు నటించిన మట్కా సినిమా గాని, ఇవన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్లా పడిన సందర్భాలే. అదేవిధంగా రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్లా పడిన పరిస్థితి. మెగా హీరోలతో సినిమా తీయాలంటే 100 కోట్లు వెచ్చించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో తీస్తే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎందుకు బోర్లా పడుతున్నాయి అంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వైసీపీ సోషల్ మీడియా మధ్య జరుగుతున్నటువంటి వార్లో భాగంగా సినిమాలు టార్గెట్లు అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాబడి నిర్మాతలు తీవ్ర నష్టాలు చూసిన పరిస్థితిని మనం చూసాం. దీనికి చెక్ పెట్టే దశలో ఏదైనా ఒక మంచి ప్రయోగం జరుగుతుందా అని అంటే అది నిజమే అనిపించేటువంటి ఆలోచన తప్పక రాకమానదు. ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడు నటిస్తున్నటువంటి అనిల్ రావిపూడి సినిమా ఏదైతే ఉందో, మన శివశంకర వరప్రసాద్ సినిమా ప్రొడ్యూసరు సాక్షాత్తు చిరంజీవి గారి కుమార్తె. ఇది కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడితే పోయేది ప్రొడ్యూసర్ డబ్బులు కాదు, వాళ్ళ అమ్మాయి డబ్బులే. దీనికి చిన్న గ్యాప్ను తీసేయాలి. మెగా కుటుంబానికి, తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ వర్గాలకి ఉన్నటువంటి ఈ చిన్నపాటి గ్యాప్ను కూడా తీసేయాలి అనే దాన్ని ఎలా అనుకుంటున్న తరుణంలో బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలే దీన్ని ఆయుధంగా మలుచుకొని తక్షణమే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా, వైసీపీ శ్రేణులకి ఫేవర్గా చిరంజీవి ప్రకటన రిలీజ్ చేశాడంటే ఇందులో
ఖచ్చితంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి బ్రెయిన్, సినిమా ప్రమోషన్ బ్రెయిన్ పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా ఫెయిల్ అయినాయో మనందరికీ తెలుసు. సినిమా రిలీజ్కు ముందు ఏదైతే ప్రమోషన్ ఫంక్షన్లో వ్యక్తిగతంగా రాజకీయాలు మాట్లాడటం, దానికి వెంటనే పైరసీ లీక్ చేయడం, డిజిటల్ కాపీలు లీక్ చేయడం, విపరీతమైనటువంటి బ్యాక్ ప్రాపకాండ చేయడం, సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోవటం. ఓన్లీ మెగా కుటుంబానికి సంబంధించిన సినిమాల గురించే మాట్లాడుతున్నాం. ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఇదే కొనసాగితే వీళ్ళతో సినిమా తీయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాడు. దీన్ని ఎలాగైనా క్లియర్ చేయాలనే కాన్సెప్ట్ లో వాళ్ళ అమ్మాయే ప్రొడ్యూసర్ కాబట్టి ఈ సినిమాని ఎటువంటి వ్యతిరేకం లేకుండా చేసుకోవడం కోసం మరి చిరంజీవి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆలోచిస్తే, మరి గతంలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు కదా. ప్రచారంలో హోరెత్తున మా అన్నని అభిమానించాడు, దండం పెట్టించాడని పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకొని వాడవాడలు అరుస్తున్నప్పుడు మరి చిరంజీవి ఖండించలేదు కదా. ఇప్పుడు ఎందుకు ఖండించాడంటే దీని వెనకాల అనిల్ రావుపూడి సినిమా ప్రమోషన్ కాన్సెప్ట్ ఏదైనా ఉందేమో అనుమానం రాదు తప్పదు. ఒకవేళ ఇది ఉన్నా కూడా మంచి పరిణామమే. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి విచిత్ర ప్రచారానికి మెగా కుటుంబంలో హీరోలు మొత్తం భవిష్యత్తు కానీ, మెగా కుటుంబానికి సంబంధించినటువంటి సినిమా భవిష్యత్తును కానీ, వాళ్ళ యొక్క మీద పెట్టుబడులు పెట్టే నిర్మాతల ఆలోచన కానీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అందరికీ మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి చిరంజీవి గారు సొంతంగా ఆయన తీసుకున్నాడా లేదా సినిమా ప్రమోషన్లో భాగంగా అనిల్ రావుపూడి సలహా మేరకు ఇది చేశారా? ఏది ఏమైనా సరే ఇది ఒకంత చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు అనే ఒక విషయం బయటికి రావడంతో పాటు మెగా కుటుంబానికి సంబంధించినటువంటి చిరంజీవికి సంబంధించిన సినిమాకి ఒకంత ఈ నెగిటివ్ ప్రచారం ధోరణి తగ్గినట్టుగానే భావించాలి. ఈ విశ్లేషణ మీకు నచ్చినా, మీకు ఏదైనా విమర్శించాలనిపించినా కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కామెంట్కి ప్రతిదానికి సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.